హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ యశ్వంత్ థియేటర్. యాక్చువల్ హైదరాబాద్లో ఎన్నో మనకు నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కాకపోతే వెజ్ రెస్టారెంట్లో ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలియదు. సో అందుకోసమే మీ ముందుకు మంచి వెజ్ రెస్టారెంట్ తీసుకొచ్చాను. అదే శ్రీవారి రుచులు. జనరల్గా వెజ్ రెస్టారెంట్ అంటే మనకి అంటే పెద్దగా ఐటమ్స్ ఏమి ఉండవు తినడానికి. అలాంటి వాళ్ళకి ఈ రెస్టారెంట్ అనేది చాలా ది బెస్ట్ రెస్టారెంట్. ఇందులో చాలా మంచి మౌత్ వాటర్ డిషెస్ ఉన్నాయి మనం తినడానికి. సో నేను చెప్పే రెస్టారెంట్ పేరు ఏంటంటే శ్రీవారి రుచులు. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో దీనికి అడ్రస్ లొకేషన్ అంతా డిస్క్రిప్షన్లో పెట్టాను నేను. సో యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే నేను విన్నదాని ప్రకారంగా సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ అండ్ జున్ అనేది సో స్పెషల్ అని చెప్తున్నారు. సో యూజువల్గా మార్నింగ్ అనేది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి, అంటే రెగ్యులర్ బ్రేక్ఫాస్టే. కాకపోతే టేస్ట్ వచ్చేసి చాలా బయట రెస్టారెంట్స్ కంటే ఇక్కడ కొంచెం చాలా బాగుంటుందని చెప్పి విన్నాను. సో మేము యాక్చువల్లీ మేము లంచ్ టైంకి వచ్చాము. సో ఇక్కడ లంచ్ బెస్ట్ ఏంటంటే సౌత్ ఇండియన్ థాలీ అని చెప్పారు అండ్ విత్ జున్ అనే స్పెషల్ అన్నారు. సో సో ఇక్కడ ఉన్న బెస్ట్ డిష్ అని మేము ఆర్డర్ చేసాము. ప్రస్తుతానికి ఆర్డర్ కోసం వెయిటింగ్. సో మేము లంచ్ టైంలో వచ్చాం కాబట్టి సౌత్ ఇండియన్ థాలీ, క్రిస్పీ కార్న్, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ ఆర్డర్ చేసామండి. యాక్చువల్లీ మా పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా ఇష్టం. సో నాకు పెద్దగా చెప్పాలంటే వెజ్ రెస్టారెంట్లో నాకు థాలీ మించింది లేదని నా ఫీలింగ్. కాకపోతే వీళ్ళు ఇక్కడ థాలీలో చాలా ఐటమ్స్ కవర్ చేస్తున్నారండి. మీరు ఇక్కడ చూడొచ్చు. పికిల్ ఒకటి, మళ్ళీ చాలా కర్రీస్ ఇక్కడ ఉన్నాయండి. చూడండి, చాలా వెరైటీస్ ఆఫ్ మౌత్ వాటర్ డిష్ అనేవి మనకి థాలీలో ఉన్నాయి. సో క్రిస్పీ కార్న్ టేస్ట్ అనేది ఒకసారి రేష్మ ఎలా ఉంది? క్రిస్పీ కార్న్ టేస్ట్, క్రిస్పీ కార్న్ బాగుందా? బటర్ నాన్ అవి బాగుంది కదా? ఓకే 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 ఒకసారి పన్నీర్ బటర్ మసాలా కూడా చూపిద్దాము. ఓకే, మన ఇక్కడ చుట్టుపక్కల యాంబియన్స్ చూసినట్టయితే కూడా చాలా అందంగా ఉంది యాంబియన్స్ కూడా. ఒకసారి మీకు హోటల్ మొత్తం చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది యాంబియన్స్ అంతా. సో ఇక్కడ చూసినట్టయితే స్ట్రైట్ డిష్ వచ్చేప్పటికి జున్నండి. ఇది మనకి థాలీ తర్వాత ఇస్తారు లాస్ట్లో. సో ఈ హోటల్ వాళ్ళు ఇంకొక స్పెషల్లో మన బెనిఫిట్ ఏమి ఇచ్చారంటే, ఎవరైతే ఈ శ్రీవారి రుచులు అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి స్పెషల్గా డిజర్ట్ అనేది కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళకి శ్రీవారి రుచులు అనే పేజ్ కూడా ఉంది. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దాని మీదనట్టయితే దానికి కూడా వాళ్ళు స్పెషల్గా ఒక డిజర్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో శ్రీవారి రుచులు ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ యూట్యూబ్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ టేబుల్. సో ఇప్పుడు నేను థాలీ ఆరగించబోతున్నాను. సో మా బాబు బటర్ నాన్స్ తింటున్నాడండి. ఈ ఫేవరెట్ డిష్ ఏంటంటే ఆనియన్ అండ్ క్రిస్పీ కార్న్. ఓకే, నేనైతే ఇప్పుడు థాలీ ట్రై చేయబోతున్నానండి. సో మనకి థాలీ ఐటమ్స్ వచ్చేప్పటికి ఒక పాపడి ఇచ్చాడు, ఒక పూరి ఇచ్చారు. సో కర్రీస్ వచ్చేప్పటికి మనకి సో వైట్ రైస్, పులిహోర, వైట్ రైస్ అంటున్నాను, ఫ్రై, వైట్ రైస్ వస్తుంది అనుకుంటా. సో స్టార్టింగ్ నేను పూరితో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు పూరితో ఏ కర్రీ అయినా బాగుంటుందండి. సో పూరి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఏం ట్రై చేస్తున్నాను ఫస్ట్, ఇక్కడ ఏదో ఎల్లో కలర్లో ఉంది, చూపించు రేష్మ. ఇక్కడ ఇదేంటో నాకు కరెక్ట్ తెలియదు, ట్రై చేస్తున్నా. మజ్జిగ చారండి, రాంగ్ డిష్ ట్రై చేశాను. పూరి అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇక్కడ మా వైఫ్ ఆర్డర్ బటర్ నాన్ కూడా టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుందండి నిజంగా. వెజిటేరియన్స్కి చాలా బెస్ట్ హోటల్. అంటే ఐటమ్ అంటే నాదే పన్నీర్ బటర్ మసాలా నా ఫేవరెట్ కర్రీ వెజ్లో. మంచి టేస్టీగా ఉందండి, కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీగా, చాలా బాగా చేశారు. సో ఇప్పుడు క్రిస్పీ కార్న్ ట్రై చేయబోతున్నానండి. చాలా క్రిస్పీగా ఉందండి. ఎందుకో నాకు తింటుంటే ఇంకా నేను ఎక్కడో వాడినట్టు గుర్తొస్తుంది. కాకపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్. స్టార్టర్స్లో ఇది బెస్ట్ స్టార్టర్ అన్నారు, ఇక్కడ స్పెషల్ అన్నారు క్రిస్పీ కార్న్. చాలా బాగుందండి, అసలు మస్ట్ ట్రై డిష్. ఐటమ్స్ అన్నీ బయట పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ప్రతిదీ బయట పెట్టుకుంటున్నాను. అఫ్కోర్స్ నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే అరేంజ్మెంట్స్ అన్నీ కొంచెం నాకు కరెక్ట్గా తెలియవు. సో అన్నీ బయట పెడుతున్నాను. ఓకే, సో ఫస్ట్లీ స్పూన్తో పెద్ద అలవాటు లేదండి, టు బీ హానెస్ట్. ఓకే, చాలా బాగుందండి. సూపర్ అండి. ఫ్లేవర్డ్ రైస్ చాలా బాగా చేశారండి.
బస్ సూపర్ అండి. సో ఇప్పుడే రైస్ వచ్చిందండి. ఓకే ఓకే సరే అండి. ఓకే రైట్. సో ఫస్ట్గా పికిల్తో స్టార్ట్ చేస్తానండి. సో ఇక్కడ ఏం పికిల్ ఉంది? టొమాటో పికిల్ అండి ఇది. ఒక్క నిమిషం టేస్ట్ చేసి చెప్తాను. సరే ఇక్కడ పెడుతున్నాను. ఏదైనా వేడివేడి అన్నంతో పచ్చడిన కలుపుకుంటున్నప్పుడు ఆ తగిలే వేడి ఉంటుంది చూడండి, అసలు అది ఎక్సలెంట్ అసలు. సో అలా కొంచెం నెయ్యి కలుపుకొని అలా కలిపి ఇలా ఫ్యాంటాస్టిక్ అండి, రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఇది టమాటా పచ్చడి అండి. చాలా ట్రై చేయమంటావు? పప్పా? ఓకే ఓకే. పప్పు ట్రై చేయబోతున్నా. పప్పులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. యా ఇక్కడ నచ్చింది ఏంటంటే నెయ్యి మన పక్కనే పెట్టారండి. నేను అసలు నెయ్యి ఓకే. పప్పు మీరంత గొప్ప కాదు, మంచిగానే ఉంది. మజ్జిగ చాట్ ట్రై చేయబోతున్నానండి. నైస్ అండి. మజ్జిగ చాట్ చాలా బాగుందండి. మంచి ఇందులో కొన్ని ఫ్యాంటాస్టిక్ అండి. చాలు సార్. సో ఇప్పుడు సాంబార్ ట్రై చేయబోతున్నానండి. ఈ సాంబారు ఓకే. ఇక్కడ ఆలూ ఫ్రై ఉన్నట్టుంది. ఓకే సూపర్ అండి. సాంబార్ కూడా చాలా బాగుందండి. సో ఫైనల్లీ పెరుగన్నం అండి. పెరుగన్నంలో పికిల్స్ ఏంటంటే ఇక్కడ పికిల్ ఉంది. ఓకే టొమాటో పికిల్ ఉందండి. సో టొమాటో పికిల్ స్టార్టింగ్ దీంతో స్టార్ట్ చేశాను, ఎండింగ్ కూడా దీంతో ఎండ్ చేస్తున్నాను. ఏమైనా పెరుగులో టొమాటో పికిల్ అసలు ఆ కాంబినేషన్ వేరే అండి. లాస్ట్ డిష్ మా వైఫ్ జున్ను అంటే చాలా ఇష్టం అండి. ట్రై చేసి చెప్తుందంట. రేష్మ ఎలా ఉంది? బాగుందా? ఓకే 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 కొంచెం తిన్నట్టుగానే ఉందా? ఓకే ఓకే. సో అదండి, ఫుడ్ అయితే చాలా బాగుందండి. నా రేటింగ్ వచ్చేప్పటికి 8/10. అంటే మేము ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ ట్రై చేసామండి. సో ట్రై చేసినందుకు చాలా బాగుంది. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, లైక్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ. సో ఇక్కడ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే వెజిటేరియన్స్కి ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు డైన్ అవుట్ అండి. ఓకే సో ఒకసారి వచ్చి మీరు కూడా టేస్ట్ చేసి మీరు చూసి కామెంట్స్లో పెట్టండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. స్టే ట్యూన్డ్ టు యశ్వంత్ థియేటర్.